కానీ ఈయన లోక రక్షకుడు. ఈ సంగతి లోకానికి అర్థం కాదు. ఇందాక మనం చదువుకున్నాం కదా, వచనములు యేసుప్రభు ఏమన్నాడు? ప్రాణము పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. ఈ లోకస్తులు ఏమనుకుంటున్నారంటే, ఆయన నిజంగా దేవుడైతే ఎందుకు సిలువ నుంచి దిగి రాలేదు? ఈ రోజుల్లో మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా, ఏమంటున్నారు వాళ్ళు? 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎట్లా అవుతాడు అని ఎగతాళి చేస్తున్నారు. యేసుప్రభువే చెప్పాడు, ప్రాణము పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకొనుటకు కూడా ఆయనకు అధికారం ఉంది. ఆయన క్రిందికి దిగి రాలేక కాదు. ఆయన ఈ భూలోకానికి వచ్చిందే మానవాళి కోసం మరణించేదానికే వచ్చాడు. నీ నా పాపములు ఆయన మీద వేసుకొని మరణించడానికే, నీకు నాకు రక్షణ ఇవ్వడానికే వచ్చాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. అది దేవుడు పెట్టిన నియమమే. దేవుడు కేవలం మనుషుల కోసం పెట్టలేదు ఆ నియమం. సమయం వచ్చినప్పుడు దేవుడు తాను పెట్టిన నియమాన్ని తాను కూడా పాటించాడు. అందుకని తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని భూలోకానికి రక్తము చిందించడానికి, సిలువను ఎక్కడానికి, సిలువలో మరణించేదానికే ఆయన ఈ భూలోకానికి పంపించాడు.